ఇటీవల అభిమానుల ప్రవర్తన తీరు సెలబ్రిటీలు భయాందోళనకు గురిచేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు అభిమానుల అత్యుత్సాహం వల్ల హీరోయిన్లు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇటీవల ది రాజా సాబ్ నిధి అగర్వాల్ పై లోలోమాలులో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సంఘటన మరొక ముందే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె మరెవరో కాదు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సామ్ ఈవెంట్ పూర్తయ్యాక బయటకు వెళ్లే సమయంలో అభిమానుల గుంపు ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరింది. సెల్ఫీల కోసం సమంతను తాకేందుకు ప్రయత్నించారు. ఇక అది గమనించిన సెక్యూరిటీ వాళ్లను ఆపే ప్రయత్నం చేశారు. తన పర్సనల్ సెక్యూరిటీతో చాలా ఇబ్బంది పడుతూ సమంత బయటకు వచ్చేసింది. ఇటీవల అభిమానుల ప్రవర్తన తీరు సెలబ్రిటీలో భయాందోళనకు గురిచేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు అభిమానుల అత్యుత్సాహం వల్ల హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ది రాజా సాబ్ నిధి అగర్వాల్ పై లూలు మాలులో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సంఘటన మరొక ముందే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె మరెవరో కాదు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సమంత ఈవెంట్ పూర్తయ్యాక బయటకు వెళ్లే సమయంలో అభిమానుల గుంపు ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరింది. సెల్ఫీల కోసం సమంతను తాకేందుకు ప్రయత్నించారు. ఇక అది గమనించిన సెక్యూరిటీ వాళ్లను ఆపే ప్రయత్నం చేశారు. తమ పర్సనల్ సెక్యూరిటీతో చాలా ఇబ్బంది పడుతూ సమంత బయటకు వచ్చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్ ఉన్నారు. సుప్రియ, ఎలా చూడొచ్చు అంటారు? మొన్నేమో నిధి అగర్వాల్, ఇవాళ ఏమో సమంత అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనుకోవచ్చా? ఎస్ మనోజ్, అయితే మీరు అన్నట్టు కూడా అభిమానుల అత్యుత్సాహమే చేస్తున్నారనే చెప్పాలి. అయితే మొన్న చూస్తే కూడా నిధి అగర్వాల్ కి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే సమంత కూడా ఒక ఓపెనింగ్ కి వెళ్ళిన సమయంలో కూడా సెక్యూరిటీతో సేఫ్ గా లోపలికి వెళ్ళినప్పటికీ కూడా బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఇటు ఫ్యాన్స్ అయితే ఆమెను ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే అయితే ఫ్యాన్స్ వల్ల మాత్రం ఇటు సెలబ్రిటీలు అయితే ఎంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది బుల్లితెర నుంచి పెద్ద సెలబ్రిటీస్ వారికి కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ లో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సెల్ఫీల కోసం సమంత తిరిగి బయటకు వచ్చే సమయంలో మాత్రం ఇటు ఫ్యాన్స్ ఎగబడడంతో మాత్రం తీవ్ర ఇబ్బంది పడ్డదని చెప్పాలి. అయితే సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా అది కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. ఇంకా సమంత అంటే చెప్పలేనంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటిది సమంతకి హై సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి కనిపించిందని చెప్పాలి. చాలా వరకు సెలబ్రిటీస్ కి కూడా ఈ మధ్యతరంలో అయితే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు అయితే కఠినంగా అయితే ఎలాంటి చర్యలు అయితే తీసుకోకపోవడం కూడా మరొక కారణం అన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొన్న నిధి అగర్వాల్ ది పరిస్థితి కూడా అదే అని చెప్పాలి. అయితే నిధి అగర్వాల్ ది జరిగి ఒక వారం అవ్వక ముందుకే మళ్ళీ ఇప్పుడు సమంతకి కూడా సేమ్ సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ఇటు కారు వద్దకి వెళ్తుండగానే సమంత పైకి ఒకసారిగా ఫ్యాన్స్ అందరూ దూసుకురావడం, అయితే దాంట్లో బౌన్సర్ల సహాయంతో అయితే సమంత కారు వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. మనోజ్, సుప్రియ, అలాగే అభిమానుల సెల్ఫీల కోసమే ఇలా ఎగబడుతున్నారు అనుకోవచ్చా? అంటే కొంతమంది సెల్ఫీస్ కోసం అనుకోవచ్చు, కొంతమంది ఇంకా చాలా మంది వస్తుంటారు కాబట్టి ఎవరు ఏ ఉద్దేశం కూడా చెప్పలేము. అయితే చాలా వరకు చూసుకుంటే కూడా కొంతమంది అయితే మాక్సిమం 99% అయితే సెల్ఫీస్ కోసమే ఎంత ఎగబడి ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాము. అయితే ఎవరైనా వివిఐపీస్ తో ఉంటే తర్వాత వాళ్ళు ఫోటోస్ దిగి అది స్టేటస్ లో పెట్టుకోవడము, దాని వలన ఇటు సెల్ఫీస్ దిగడంతో మాత్రం ఇటు సెలబ్రిటీస్ అయితే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.